బీఆర్ఎస్ విలీనంకి సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడదాం. ఎందుకు వచ్చింది సడన్గా ఇప్పుడు బీఆర్ఎస్ విలీనం కార్యక్రమం? ఎందుకోసం వచ్చింది? దేనికోసం వచ్చింది? ఏమైంది? సడన్గా ఆయన ఎవరో సీఎం రమేష్ తెర మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. సడన్గా వచ్చేసిండు, ఎంట్రీ ఇచ్చేసిండు. ఎందుకు ఇచ్చిండు? ఇప్పుడు ఇలా భాగవతం అంతా బయట పడుతుంది కాబట్టి బీఆర్ఎస్కు విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంటుందా ఈ టైంలో? అది కూడా బీఆర్ఎస్ విలీనం అనేటువంటి చర్చ వచ్చింది. దేనికోసం వచ్చింది అంటే ఇగో ఇక్కడే ఉంది అసలు కథ, మీకు చూపిస్తా. ఇగో ఇది వినండి ఫస్ట్. ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచెకచ్చిపోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా, పండుకున్నావా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నీవెందుకు స్పందిస్తలేవు? బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యలో ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా. అది సో ఇక్కడనే బయటపడ్డది కథ. కంచగచ్చిబౌలిలో 10,000 కోట్లు భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు తెచ్చిండు రేవంత్ రెడ్డి. అదే రుణమాఫీ చేస్తామని ఆ టైంలో చెప్పారు కదా, దానికోసం 10,000 కోట్లు తెచ్చిండు. కానీ దాంట్లోకి వెళ్ళి చేయలే. అవి వేరే వాడికి వాడుకున్నారు. అవన్నీ పర్సంటేజీలు బ్యాగుల కోసం పోయినట్టుగా అర్థమవుతా ఉంది. సో 10,000 కోట్ల అప్పు తెచ్చిండు. అది ఈ కంచగచ్చిబౌలి ఆ భూములని బ్యాంకులో కుదబెట్టి. అయితే ఈ బ్యాంకులో కుదబెడతందుకు, ఇక్కడ మాట్లాడుతందుకు మధ్యలో ఒక బ్రోకర్ కావాలి కదా. ఆ బ్రోకర్ పనిచేసింది సీఎం రమేష్ అంట. ఈ మధ్యవర్తిత్వం వహించింది సీఎం రమేష్. ఈయనెవరు? బీజేపీ అలియాస్ టీడీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు. బీజేపీ టీడీపీకి అలయన్స్లో ఉన్నటువంటి ఎంపీ అనమాట ఆయన. బేసిక్గా 2019లో అధికారం పోగానే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఉన్నటువంటి కేసులు, ఆయన అక్రమాస్తులు అన్నీ కూడా కాపాడుకోవడం కోసం ఈయన దగ్గర ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులను బీజేపీకి పంపించేసిండు. ఎందుకంటే అంతకుముందు 2019 కంటే ఎన్నికలకు ముందు మోడీ మీద మామూలుగా ఎగిరిండ చంద్రబాబు నాయుడు. ఇక దాని తర్వాత పగబట్టి ఏమైనా చేయగలరా అని చెప్పేసి దాని టిక్ ఫర్ టాక్ లెక్క అప్పుడు నేను తిట్టినందుకు వీళ్ళందరూ పంపిస్తున్నాను, నా మీద కేసులు పెట్టకు, నా మీద ఏది చేయకు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా మోడీకి సరెండర్ అయిపోయి వీళ్ళందరూ పంపించిండు అల్లకప్పుడు. ఆయన అల్లకు పోయిండు, అలానే బీజేపీలో కొనసాగుతూ ఉన్నాడు. కానీ ఆయన ఫక్త్ టీడీపీ మనిషి. చంద్రబాబు నాయుడు కూసు అంటే కూసునే మనిషి, లే అంటే లేచే మనిషి. ఇంకొక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు బినామీ అని కూడా అంటారు ఈయనని. ఈ సీఎం రమేష్ని చంద్రబాబు నాయుడు బినామీ అంటారు. అందుకే అన్ని 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఈయనకి అని చెప్పేసి. అయితే ఈయన ఈ సీఎం రమేష్ అంటే ఆయన మధ్యవర్తిత్వం. ఏదైనా ఇప్పుడు బేసిక్గా మనం హోమ్ లోన్కి పోయినా, పర్సనల్ లోన్కి పోయినా మధ్యలో ఒక లోన్ చేసి పెట్టే వాళ్ళు ఉంటారు, తెలుసు కదా. చేసి పెట్టినందుకు వాడు ఎంతో కొంత పర్సెంటేజ్ తీసుకుంటాడు. సో అట్లనే కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములని గిరివెట్టి 10,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పిప్పించినందుకు ఈయనకు ఒక గిఫ్ట్ ఇచ్చిండు అన్నమాట రేవంత్ రెడ్డి గారు. ఏం గిఫ్ట్ అంటే ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీ ఉంది కదా, ఈ ఫ్యూచర్ సిటీలో 1,600 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చిండు. ఆ ఫ్యూచర్ సిటీలో రోడ్లు వేస్తేందుకు 1,600 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చిండు ఆయన. ఆ కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చిండయ్యా అంటే ఒక గీదాని కోసం ఇచ్చిండు అనమాట. ఈయన బీజేపీ ఆయన, ఈయన కాంగ్రెస్ ఆయన, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ బీజేపీ ఎంపీ ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇంతకుముందుకే చెప్పిండు, పేరు చెప్పలే కేటీఆర్ గారు. సీఎం రమేష్ అని మొన్న చెప్పి ఇట్లా ఆ కంచగచ్చిబౌలిలో 10,000
కోట్లు ఇప్పించినందుకు ఈయనకు ఫ్యూచర్ సిటీలో 1600 ఏంది ఇది ఫ్యూచర్ సిటీలో 1600 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి కాంట్రాక్ట్ ఇచ్చాడు అనమాట. ఈ విషయాన్ని నాకు కేటీఆర్ బయట పెట్టిండు. బయట పెట్టేసరికి అరే దొంగలు మొత్తం బయటపడిపోతుంది, మన దుకాణం అంతా బయటపడిపోయాయని చెప్పేసి వెంటనే ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఏమని మాట్లాడిండు. ఇప్పుడు ఇక ఏదో ఒకటి చేయాలి కదా బదనాము. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి 4-5 నెలల క్రితం వచ్చిండు అని చెప్పేసి పెట్టిండు. 4-5 నెలల క్రితము బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని వచ్చిండు అంటాడు. దేనికోసం? కవిత జైల్లో ఉన్నది, ఆమెను విడిపించాలి, మా మీద మా అక్రమాస్తులు ఉన్నాయి, మా మీద కేసులు కాకుండా కాపాడాలి, దానికోసం మా పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తాము అని చెప్పేసి కేటీఆర్ అంట సీఎం రమేష్ దగ్గరికి పోయిండంట. ఢిల్లీలో ఉన్న ఆయన ఇంటికి పోయి ఇట్లా అడిగిండంట. ఆ విషయాన్ని నిన్న ఎప్పుడైతే ఈ భాగవతం బయటపడ్డదో, ఈ 1600 కోట్ల రూపాయల కాంట్రాక్టు రేవంత్ రెడ్డి అప్పనంగా సీఎం రమేష్కు బీజేపీ ఎంపీకి కట్టబెట్టినటువంటి కాంట్రాక్టు బయటపడ్డదో, అది బయటపడగానే వెంటనే ఆయన మీడియాతోటి మాట్లాడుకుంటా బీజేపీ పార్టీలో మీ పార్టీని విలీనం చేస్తానది వాస్తవం కాదా, ఇది వాస్తవం కాదా అని చెప్పేసి వచ్చి మాట్లాడడం జరిగింది. మరి అప్పుడు ఎప్పుడో ఉంటే మొన్నటిదానికి ఎందుకు సైలెంట్గా ఉన్నావు? అయినా ఆయన చెప్పిన అబద్ధం ఫస్ట్లోనే బయటపడ్డది. 4-5 నెలల క్రితం వచ్చి కలిసిండట. 4-5 నెలల క్రితం ఎందుకు పోయి కలుస్తాడు? కవితకు బెయిల్ వచ్చి 11 నెలలు అవుతున్నది. ఈ నెల ఇది జూలై కదా, ఇంకా వచ్చే నెల ఆగస్టు 21 తారీఖున ఆమె బయటకు వచ్చింది. 21-28కో వచ్చే నెల ఆగస్టు 28 వస్తే కరెక్ట్ సంవత్సరం అవుతుంది ఆమె బయటకు వచ్చి బెయిల్ మీద. 4-5 నెలల క్రితం వచ్చి కలిసిండని చెప్తారు. ఎంత అబద్ధం ఆడనే అర్థమైపోతుంది నీట్గా. సీఎం రమేష్ మన కేటీఆర్ మా ఇంటికి వచ్చిండు అని సీసీ కెమెరాలు కూడా ఉన్నాయని చెప్తున్నాడు. ఎందుకంటే ఉట్టి చెప్తే నమ్ముతట్లేదు సీసీ కెమెరాలు ఉన్నాయని. కానీ మీడియా వాళ్ళు అందరితో సీసీ కెమెరాలు ఉన్నాయి అంటున్నాడు, కానీ ఆ మీడియా ప్రతినిధులు ఎవరు కూడా మరి సీసీ కెమెరా వీడియో ఫుటేజ్ చూపించండి సార్ అని చెప్పేసి అడుగుతలేరు. ఎందుకంటే అది లేదు కాబట్టి, ఉట్టిదే డ్రామా ఏదో చేయాలి కాబట్టి. ఇగో ఇట్లా ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ విలీనం అనేటువంటి చర్చని ఇప్పుడు ఉన్న పలంగా మళ్ళా తెర మీదకి తీసుకొచ్చింది. ఇగో ఇలా కాంగ్రెస్ పత్రికలు ఇంకా చూడు ఎట్లా, ఇగో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తానన్నాడు, కేటీఆర్ మా ఇంటికి వచ్చి కాళ్ళ వేళ పడ్డాడు, సీసీ ఫుటేజ్ ఉంది, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు. ఇంకో ఇట్లా ఉంటుంది అన్నమాట. నిన్న బయటకు వచ్చి మాట్లాడు, మా ఇంటికి వచ్చిండు, 4 నెలల క్రితం వచ్చిండు, 5 నెలల క్రితం. ఇది అసలు కథ. విలీనం అనేటువంటి చర్చనే లేదు అసలు. ఎవరైనా గీ టైంలో బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీలో విలీనం చేస్తారా చెప్పండి? ఇప్పుడు ఉన్న పలంగా తెలంగాణలో ఓపెన్గా మాట్లాడుకుందాం, గ్రౌండ్లో ఏముందో అది మాట్లాడుకుందాం. ఇప్పుడు ఉన్న పలంగా 119 నియోజకవర్గాలలో 119 నియోజకవర్గాలలో ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి, మిగతా ఎంఐఎంకి ఎన్ని వస్తాయి? ఉన్న పరంగా పెడితే ఇప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీకి 20± మాత్రమే వస్తాయి. 20కి ± మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఉన్న పలంగా ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ పార్టీకి ఈజీగా 60 సీట్లకు ± వస్తాయి. ఎక్కడైతే 42 సీట్లు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో పాలమూరు, నల్లగొండ, ఖమ్మము, వరంగల్ జిల్లాలో 4 జిల్లాల్లో 42 స్థానాలు వచ్చినాయో ఆ 42 స్థానాలు 10 నుంచి 15 స్థానాలకు పడిపోతుంది. అంటే ఈ బెల్టులోనే 30 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఈ బెల్టులో ఎక్కడ కూడా బీజేపీ ప్రభావం ఉండదు. నల్లగొండలో ఉండదు, మహబూబ్ నగర్లో ఉండదు, ఖమ్మంలో అసలుకే ఉండదు, వరంగల్లో కూడా ఉండదు. ఏమున్నా బీజేపీ ప్రభావం ఉండేది హైదరాబాద్లో, ఇటు కరీంనగర్లో, నిజామాబాద్లో, మెదక్లో కూడా ఛాన్స్ లేదు. ఇక్కడ ఈ ఆదిలాబాద్లో ఈ బెల్ట్లో మాత్రమే కొంత బీజేపీ ఎఫెక్ట్, బీజేపీ కొంత ప్రభావం చూపిస్తుంది. ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో బీజేపీ ఓటు బ్యాంకు లేదు, దానికి అంత సినిమా లేదు. సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి ఎన్ని వస్తాయి? ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు ఉన్నారు. నాకు తెలిసి ఈసారి 5 వస్తే ఎక్కువ. గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు మళ్ళీ గెలిచే అవకాశం లేదు. ఇప్పుడు బండి సంజయ్ కానీ వీళ్ళందరూ కానీ ప్రజలందరికీ అర్థమైపోయింది క్లియర్గా. ఈసారి మోడీ పంతనం అర్థమవుతుంది, కాంగ్రెస్ పంతనం అర్థమవుతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఎంఐఎంకు 6 నుంచి 7 అది ఎట్లాగా ఉన్నది. సో కాబట్టి
ఇంత అవకాశం ఇంత ఎడ్జ్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ పోయి వేరే పార్టీలో విలీనం అవుతుందని చెప్తారా? సాధ్యం అవుతుంది అట్లా? అయినా కేసీఆర్ విలీనం చేసేటోడు అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీనే విలీనం చేసేవాడు. తెలంగాణ రాష్ట్రాన్ని ఈ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, తెలంగాణ కోసం. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలోనే విలీనం చేయకుండా ఈ తూతుంబరి బీజేపీ పార్టీలో ఎందుకు విలీనం చేస్తారనేది నాకు అర్థం కాదు. అనుకుంటున్నారు వీళ్ళు పోతుందా పవరు? సో అనుకుంటున్నారు వీళ్ళు ఇంకా ఏదో నడిపించేదాం ఇట్లా విలీనం మీద, లేకపోతే దీని మీద దాని మీద. మొన్నటిదాకా ఆర్టీవీ అనేటువంటి ఒక ఛానల్ రాస్తూ ఉంటుండే రోజు రవిప్రకాష్, రేపే విలీనం ముహూర్తం ఖరారైంది అని చెప్పేసి. అవన్నీ బోకర్ ముచ్చట్లు రా, ఇట్లాంటి బోకర్ గాళ్ళు బొచ్చడి మంది ఉంటారు తెలంగాణ ఈ మీడియా రంగంలో. ఇవన్నీ జమానా నడిచినాయి కానీ ఇప్పుడు నడవదు ఈ కథ అని చెప్పేసి మనలాంటి వాళ్ళు చాలామంది చెప్పారు. చివరికి అది బ్రోకర్ అనేది తేలిపోయింది కదా, విలీనం ప్రక్రియ లేదని తేలిపోయింది కదా. ఇక ఇప్పుడు ఇది అంతే అన్నమాట. ఆయన మీద 1600 ఇప్పుడు సీఎం రమేష్ కూడా ఈ 1600 కాంట్రాక్ట్ తప్పు అనట్లేదు. కేటీఆర్ మా ఇంటికి వచ్చి విలీనం చేస్తాడు. అసలు నాకు అర్థం కాదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని అనుకుందాం, అలా ప్రపోజల్ ఉందని అనుకుందాం. అసలు సీఎం రమేష్ అంటోనికి అంత సినిమా ఉందా ఆడ? సీఎం రమేష్ అపాయింట్మెంట్ లేకుండా మోడీ దగ్గరికి పోగలుగుతాడా? పోనీ అలా గేట్ అన్న దాటగలుగుతాడా? ఒకవేళ కేసీఆర్ పార్టీని విలీనం చేయాలనుకుంటే 2 నిమిషాలు ఒక్క మెసేజ్ తోటి కదా అమిత్ షా మోడీలో అపాయింట్మెంట్ ఇస్తారు. వీళ్ళు డైరెక్ట్ పోయి కలుస్తారు కదా. ఈ మధ్యలో ఆలనీలను ఎందుకు పట్టుకుంటారు? 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏలి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు గీ సీఎం రమేష్ లాంటి వాళ్ళ దగ్గరికి పోయి 100 కోట్లు 200 కోట్ల కాంట్రాక్ట్ల కోసం కింద మీద పడుతుల దగ్గరికి పోయి వీళ్ళు తాపత్రయపడతారా? ఈ సింపుల్ లాజిక్ కూడా అర్థం కావాలి కదా. ఇక దాన్ని బట్టి నిన్న మాట్లాడడం. ఇందులో ఇంకొకటి, ఇదే సీఎం రమేష్ కమ్మ సామాజిక వర్గం మీద, రెడ్డి సామాజిక వర్గం మీద కామెంట్లు చేస్తాడు. ఎందుకు అంటే రేపు జూబ్లీ హిల్స్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి, బై ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో కాబట్టి దాంతోపాటు 2 సామాజిక వర్గాలను ఈ పార్టీకి దూరం చేయాలి. కేటీఆర్ అంట ఈయనతో అన్నాడంట సీఎం రమేష్ తోటి, హే కమ్మలను మేము అసలు నమ్మము. ఎందుకంటే సీఎం రమేష్ అన్నాడంట ఫస్ట్, మీరు ఎందుకు పార్టీలో కీలక నాయకులు అందరినీ పోగొట్టుకుంటున్నారు అని చెప్పేసి. అయితే ఎవరు పోయిర్రు? కమ్మోళ్ళు రెడ్డోళ్ళు పోయిర్రు. కమ్మోళ్ళు అందరు చంద్రబాబు బ్యాచ్ కాబట్టి వాళ్ళని మేము అసలుకే నమ్మము. రెడ్డిలు అందరూ రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారు అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఎంత అబద్ధం తెలుసా, ఎంత పచ్చిగా. ఇలా అదే కమ్మ సామాజిక వర్గం చాలామంది బీఆర్ఎస్కు సపోర్టర్లుగా ఉన్నారు. అదే రెడ్డిలో చాలామంది కీలక నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. జగదీష్ రెడ్డి లేడా? ఇంకో ప్రశాంత్ రెడ్డి లేడా? ఎంతోమంది ఉన్నారు చాలామంది. నిరంజన్ రెడ్డి గారు లేరా? ఎంతమంది ఉన్నారు? ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే బొచ్చడి మంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఒక అనుచితి ఏర్పరచాలి. ఇటు పార్టీ విలీనం అని, ఇంకొకటి కులాల మీద పేరు తీసి మాట్లాడితే ఆ కులాలన్నీ ఈయనకు దూరం అవుతాయి. ఏదో దింపుడు గల్లం ఆశలు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఓడిపోయినటువంటి పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ మీద ఈ రేంజ్లో దండయాత్ర చేయడం ఇదే ఫస్ట్ టైం మనం చూడడం కూడా. సో ఇట్లా ఇది నడుస్తూ ఉన్నది.